హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బాడ్. ఇవాళ ఫ్రైడే 1 o'clock అయిపోయింది. మన సీతమ్మ వాకిట్లో లైవ్ షో స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి, నేను అడిగే క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బాడ్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందండి. మన ఫస్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడతాం. హలో హలో, హాయ్ సీతమ్మ వాటిలో. నా పేరు ధనలక్ష్మి, శ్రీకాకుళం నుంచి. హాయ్ ధనలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ ఫుల్ జోష్ మీద ఉన్నట్టున్నారు. ఆ, ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడుతున్నారు. పనులన్నీ అయిపోయాయా? అయిపోయింది. లంచ్ లంచ్ లేదే, ఇంకా 2కి. లంచ్ 2 o'clock అయితే. ఆ, ఏంటి ఇవాళ స్పెషల్స్ ధనలక్ష్మి గారు? ఇవాళ ఫ్రైడే కదా, శ్రావణ శుక్రవారం. పరమాన్నం చేశాను, ఆగర్పే కర్రీ చేశాను. పూజలు ఏమైనా చేశారా స్పెషల్గా? చేశాం. ఓకే, వంట ఏం చేశారు మరి? ఆగర్పే కూర చేశాను. ఓకే, అమ్మవారికి ఏం స్పెషల్స్ వండి పెట్టలేదా? పరమాన్నం చేశాను. ఓకే అండి, ఇంకేంటి విశేషాలు? మరి ఇంకేం లేదు. చెప్పండి, హాబీస్. నేను టైలరింగ్ చేస్తాను. అంటే మరి మాధురి, ఇప్పుడు నాకు కరెంట్ లేదు, 2 సార్లు కోచింగ్ చెప్పవా? షూర్, తప్పకుండా చెప్తాను. అదే రాసుకుంటాను కొద్దిగా. ఓకే అండి, సో మాకోసం పాట కానీ చుట్కా కానీ పాడండి, చెప్పండి. నిన్న చిట్కా పాట పాడాను, ఇంకా రాలేదు. అది నాకు సెంటిమెంట్ అయిపోయింది. ఏం సెంటిమెంట్ అయిపోయింది మీకు? నిన్న పాట పాడాను, బుక్ పాట చిట్కా చెప్పాను కదా, అసలు నిన్నవలేకపోయాను. అయితే చెప్పరా ఇవాళ సెంటిమెంట్ అయిపోయిందని? అవును, కొంచెం చూద్దాం. వెళ్దాం ఈ రోజు. ఇవాళ తప్పకుండా ట్రై చేద్దాం మిమ్మల్ని గెలిపించడానికి. ఓకే, సో ఏదైనా శ్లోకం అన్నా చెప్పండి. శ్లోకమా? శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రరామ కస్తూరి రామ వరాననే నారాయణే నారాయణ నారాయణ. జై శ్రీరామ్. అమ్మవారికి సంబంధించి ఏం చెప్పారా శ్లోకము? అమ్మవారికి సంబంధించి శ్లోకం ఏం చెప్పారా అంటున్నాను. అమ్మవారంటే ఓం భూర్భువ స్వాహ తప్స వితుర్వేనం భర్గో జావస్తి ధిమహి ధియో యోనం ప్రచోదయాత్. ఓకే, గాయత్రి మాత్రం. జై మాతే. ఇంకేంటండి విశేషాలు? ఇంకేం లేదు. సాయిబాబాది కూడా చెప్పేస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్లోకాలు అని చెప్పేస్తున్నారా వెంటనే? ఏమో ఏ దేవుడు కరుణిస్తారనే ఆశ. కరుణిస్తుందిలేండి వాళ్ళ అమ్మవారు, నాకు తెలిసి. అక్కడ వర్షం పడుతుందా? లేదు, ఈ మబ్బు కొంది కానీ వర్షం అయితే ఎట్లేదు ఇక్కడ. ఓకే అండి, మంచి చిట్కా చెప్పేయచ్చు కదా అయితే. చిట్కా అంటే మంచి ఫుడ్ తినాలి మరి ఈ సీజన్ బట్టి. ఓకే, ఈ సీజన్ లో మంచి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటున్నారు, కరోనా రాకుండా. మంచి ఫుడ్ అంటే ఈ కాస్ట్లీది, డబ్బు ఉన్న వాళ్ళు కాస్ట్లీ తినొచ్చు, డబ్బు లేని వాళ్ళు తక్కువ. ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, ఉలవ చారు, ఇవన్నీ కొద్దిగా మామూలు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు తినొచ్చు. రిచ్ గా ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అవి తినొచ్చు. ఎవరికేది అవకాశం తగ్గించమే. చాలా మంది జామకాయలు తినాలని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. జామకాయలు, బప్పన పళ్ళు, తర్వాత ఉలవ చారు కూడా. ఉలవలు తెలుసా నీకు? తెలుసండి. ఉలవ చారు కూడా ఇప్పుడు ఈ వాతావరణం బాగుంటారా చేసుకుంటా మరి చాలా మంచిది కదా. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలియజేసే భాగం ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ వచ్చేసి 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఆప్షన్ ఏ 3 అనుకుంటున్నాను. ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? చదివారా మీరు ఎక్కడన్నా? చదవలేదు మామూలు. అది కాకుండా వేరేది ట్రై చేయండి. మరి ఆప్షన్ చెప్పు.
ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2. భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలియజేసే భాగం ఏది? భాగం ఏదంటే భాగము అన్నా కాబట్టి ఒకటి అనుకుంటున్నాను నేను. ఒకటి అనుకుంటున్నారా? అందులో క్వశ్చన్ లో భాగము అని ఉంది కదా. ఏదో ఒకటి చెప్పేసి ఫ్రీజ్ చేసేద్దాం, టైం అయిపోతుంది. ఒకటే ఒకటే అంటారా? ఆ, ఓకే, ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేం? ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ కాదో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2. భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలియజేసే భాగం ఏదంటే 2వ భాగం అట. సారీ అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఈసారి కంపల్సరీగా మిమ్మల్ని గెలిపించడానికి నేను 100% ట్రై చేస్తాను. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడతాం. హలో 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 హాయ్ అండి, ఎవరు? హలో హాయ్ అండి, ఎవరు? సావిత్రి అండి, విజయవాడ నుంచి. సావిత్రి గొల్లపూడి నుంచి. సావిత్రి గారు ఎలా ఉన్నారండి? సావిత్రి గారు బాగున్నానండి. ఏం చేస్తున్నారు సావిత్రి గారు? మేము ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అయ్యాక వంట చేద్దాం, భోజనాలు చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో మన ప్రోగ్రామ్ చూస్తున్నారనమాట. ఏండి? మన ప్రోగ్రామ్ చూస్తున్నారనమాట అంటున్నాను. ఈ ప్రోగ్రామ్ రోజు చూస్తానండి. ఇంతకుముందు కాల్ చేశారా? ఎన్ని టైమ్స్ చేశారు? ట్రై చేస్తున్నా. హలో, ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. కొంచెం లోగా వినపడుతుంది మాట. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. నేను వేరే వచ్చేసానండి బయటికి. ఓకే ఓకే, ఇంతకుముందు కాల్ చేశారా మన షోకి అంటున్నాను. ప్రోగ్రామ్ బాగుంటుంది. ఒకసారన్నా మీ ప్రొడక్ట్ లభించి అదృష్టం దొరుకుతుందో లేదో అనుకుంటున్నా. ఓకే, మీ అదృష్టం బాగుంది, వాళ్ళ కాల్ కనెక్ట్ అయింది కదా. అవునండి, చాలా సంతోషంగా ఉంది. సో ఇంకేంటండి? మాట్లాడటం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, నాకు కూడా మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి మీరు ఈ ప్రోగ్రామ్. అందరూ చెప్తుంటే నాకు కూడా వస్తే బాగుందని రోజు చేస్తున్నా. ఇంతకుముందు కాల్ కనెక్ట్ అయిందా? మాట్లాడారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే, ఫస్ట్ టైం అన్నమాట ఇది. అవునండి, ఓకే, ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీతో మాట్లాడటం ఇంకా సంతోషంగా ఉంది. ఓకే అండి, సో ఇంకేంటండి విశేషాలు? ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, ఏమైనా స్పెషల్స్ చేశారా? ఏం చేశారు ఇవాళ అండి? అవునండి, ఇవాళే శ్రావణ మాసం లాస్ట్ వారం కదండి. ఏం స్పెషల్స్ చేశారు అంటున్నాను. ఏమైనా స్వీట్ చేశారా అంటున్నా. వంటలు అండి? అవునండి, పప్పు మునగాకండి, గుత్తి వంకాయ కూర. పాయసం ఏం చేయలేదా? పాయసం అండి మొన్న వారం చేసేస్తున్నానండి, 2వ వారం. ఓకే ఓకే, సో మీ హాబీస్ ఏంటండి? ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు సావిత్రి గారు? మేమండి గృహిణి అండి. నేను అదే ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు అంటున్నాను. ప్రోగ్రామ్ ఇష్టం చూస్తాం. ఓకే, మన భారత్ టుడే ఛానల్లో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది అండి? మన భారత్ టుడే ఛానల్లో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది అంటున్నాను. ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది ఫోన్ కొట్టు గిఫ్ట్ కొట్టు కూడా రోజు చూస్తానండి. తర్వాత భారత్ టీవీలో డిస్కషన్స్ పెడతారు కదండి ఎక్కువ. అవునులేండి, సో డిస్కషన్స్ బాగా చూస్తుంటారు అయితే. చూస్తానండి. ఇంట్లో పిల్లలు ఉన్నారండి? పిల్లలు లేరండి, పెద్ద మా మ్యారేజ్ అయిపోయినాయి. మా వారు నేనే ఉంటాం. ఓకే ఓకే, సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? వాచింగ్ టీవీ కాకుండా ఏమైనా రీడింగ్ బుక్స్, మ్యూజిక్, అవునండి. ఏమైనా హాబీస్ ఉన్నాయా? హాబీస్ అండి? హాబీసా? హాబీస్ అంటున్నానండి. ఫ్రీ టైంలో ఏం చేస్తారు అంటున్నా, టీవీ చూడటం కాకుండా. ఫ్రీ టైంలో హాబీస్ అంటే ఎక్కువ టీవీనండి వాచింగ్. తర్వాత పేపర్ చదువుతానండి బాగా. న్యూస్ చదువుతుంటారు బాగా. ఓకే, సో మాకోసం మంచి పాట కానీ చుక్క కానీ చెప్పొచ్చు కదండి. కరోనా గురించి ఇంట్లోనే ఉంటున్నాం కదా. మాకోసం మంచి పాట కానీ చుక్క కానీ చెప్పండి. పాడమంటారా? పాడండి.
పాడుతున్నానండి అయితే. ఏదైనా పాడొచ్చండి? పర్లేదండి, పాడండి. దేవుడి పాట పాడాలా? మీ ఇష్టం అండి, మీకు ఏది ఇష్టమైతే అది పాడండి, పర్లేదు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. చెప్పండి. అయిపోయిందా పాట? అదే అదే లేని పాడాను. వేరే పాట పాడండి. దేవుడి పాట పాడమంటే పాడతా. సరే పాడండి దేవుడి పాట. పాడమంటారా? పాడండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక, మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక, నీ పాలన శ్రీకరమౌగాక, శుభశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. బాగుందండి? చాలా బాగుందండి, బాగా పాడారు రాముడి గురించి. నాకు ఇష్టం అండి ఈ పాట ఎక్కువ. ఓకే, సో మన గోదర్బాట్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా మీరు? ఏమండి? మన గోదర్బాట్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? హలో హలో, మన ప్రోడక్ట్స్ వాడుతున్నారా అంటున్నానండి, వినిపిస్తుందా మీకు? ప్రోడక్ట్ అసలు ఇంతవరకు నాకు చూడలేదండి, ఇంతవరకు తీసుకోలేదు, ఎక్కడ తెలీదు. ఓకే ఓకే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? ఎక్కడ దొరుకుతాయండి? స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో కనుక్కోండి. గోదర్బాట్ ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. అలాగేనండి. ఓకే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోదాం అయితే. అలాగేనండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, రేచర్ల పద్మ నాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారం ఏది? రేచర్ల పద్మ నాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారం ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ రేచర్ల వంశావళి, ఆప్షన్ బి వెలుగోటి వంశావళి, ఆప్షన్ సి రాచకొండ శాసనం, ఆప్షన్ డి దేవరకొండ శాసనం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఏదనుకుంటున్నారు? ఏనండి? మీరే. వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏ ఆప్షన్ అనుకుంటున్నారు మీరు? ఏ అనుకుంటున్నానండి. ఏ అనుకుంటున్నారా? ఓకే, ఫ్రీజ్ చేసేద్దాం అయితే, టైం అయిపోతుంది. చెప్పండి చెప్పండి, నాకు ఇదే ఫస్ట్ టైం, ఇంకా అవకాశం ఇస్తారా? ఓకే అండి, టైం అయిపోయింది కదా, ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేసేద్దాం. అలాగేనండి. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్టో కాదో చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ సావిత్రి గారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి వెలుగోటి వంశావళి. రేచర్ల పద్మ నాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారం ఏది అంటే వెలుగోటి వంశావళి అట. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఈసారి కంపల్సరీగా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, ఎవరు? హాయ్ అండి, నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో ఎక్కడండి? కర్మన్ ఘాట్. కర్మాన్ ఘాట్. ఓకే, ఏం చేస్తుంటారు భాగ్యలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా అండి? ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అయితే? ఇప్పుడే అయిపోయినాయి. ఓకే, రెగ్యులర్గా కాల్ చేస్తుంటారా? చూస్తుంటామండి. ఓకే, ఇంతకుముందు కాల్ చేశారా మీరు? చేసినామండి, చాలా సార్లు చేసినాము, కానీ మాకు ఇంతవరకు ఒక్కటి కూడా పంపించలేదు. వచ్చేస్తుందండి, లాక్డౌన్ కదా, కొంచెం అటు ఇటు అవుతుంది, వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఎన్ని గిఫ్ట్స్ తెచ్చుకున్నారు మీరు? 3 సంవత్సరాల కింద సంది కూడా ఉన్నాయి, ఇంతవరకు రాలేదు. ఓకే, మళ్ళీ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి మరి, షో అయిపోయా. సరే అండి. ఇంకేంటండి విశేషాలు? అయింది, భోజనం అయిందా అండి మీరు? లేదండి, మన ప్రోగ్రామ్ అయిపోయాక తింటాను. మీరు? మేము కూడా అంతే అండి.
ఓకే, ఏం స్పెషల్స్ చేశారు ఇవాళ? ఈరోజు టమాటా పప్పు, చారు, ఓకే పొద్దున టిఫిన్ దోశ. ఓకే. ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నారు? కొంచెం ఎనర్జెటిక్గా ఏం మాట్లాడండి. లేదండి, ఏం లేదు, బాగానే మాట్లాడుతుంది. ఓకే అండి. సో మన గోదర్బార్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా? ఏం వాడతలేమండి, ఇంకా వస్తే వాడదామని చూస్తున్నాం. ఓకే, సో ఇవాళ ట్రై చేద్దాంలేండి. ఇంకా కరోనాకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బాగా ఇంట్లోనే ఉంటున్నాము. మ్హూ. ఇంట్లో ఇంకా అన్ని కషాయాలు చేసుకొని తాగుతున్నాము. ఓకే, ఏం కషాయం చేసుకుంటున్నారు? అదే అల్లము, బెల్లము, మిరియాలు అవి. ఓకే, రోజుకి ఎన్ని టైమ్స్ తీసుకోవాలంటారు ఈ కషాయం? ఒక్కసారే అండి. ఒక్కసారేనా? ఓకే, మళ్ళీ ఎన్నిసార్లు అంటే మళ్ళీ వేడైతుంది కదా, వేడైపోతుంది. సో రోజుకి ఒక్కసారి తీసుకోవాలంటారు. ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు భాగ్యలక్ష్మి గారు? చూడడము ఇదే ఇక. ఏంటండి? పని అయిపోయినాక టీవీ చూస్తామండి ఇక. ఓకే, టీవీలో ఎక్కువగా ఏం చూస్తుంటారు? అదే మీకు సీతమ్మ వాకిట్లో చూస్తాము, ఓకే, న్యూస్ చూస్తాము. మ్హూ. అన్నీ సో మీ చూస్తాము హాబీస్ ఇక. ఏంటండి వాచింగ్ టీవీ కాకుండా? కాకుండా ఇక పని చేసుకోవడము ఇక అదే అంతేనా? అండి. ఇంట్లో పని పిల్లలు ఉన్నారా చేసుకోవడం అండి? ఇక. పెద్దవాళ్ళండి. ఓకే అండి. సో ఫ్రీ టైంలో టీవీ చూస్తుంటారు. అవునండి. ఓకే అండి. సో మాకోసం మంచి పాట పాడండి. కంపల్సరీ వాడాలి అండి. పాడండి, కంపల్సరీగా పాడాల్సిందే, తప్పదు. మీ సారీ బాగుందండి, ఎల్లో సారీ. థ్యాంక్ యూ అండి. పాడుతుందండి. పాడండి. మీ సారీ చూస్తే గుర్తొచ్చింది ఒక పాట. ఏం పాట గుర్తొచ్చింది? చందాది రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదిగా అందమంతా చీరలోనే ఉన్నది. మరిపల్లె వచ్చింది నా ఇంటికి, మెల్లంగా దించింది ముగ్గులోకి, తలదాచుకుమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. చందాది రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మది అందమంతా చీరలోనే ఉన్నది. అంతే అండి. చాలా బాగా పాడారండి పాట. ఇంకా ఏదైనా చిట్గా చెప్పొచ్చు కదా మా కోసం? చెప్తానా అండి? అవునండి, చిట్గా చెప్పండి. గుర్తొస్తలేవండి, గెలిచినంత చెప్తా అండి. ఓకే అండి, షూర్. సో క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. వెళ్దాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి పిండి పదార్థాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ మాంసం, ఆప్షన్ బి చేపలు, ఆప్షన్ సి దుంపలు, ఆప్షన్ డి పాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. పిండి పదార్థాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి? ఏదనుకుంటున్నారు ఆన్సర్ మీరు? దుంపలు అనుకుంటున్నా అండి. దుంపలు అనుకుంటున్నారా? చదివారా మీరు ఎక్కడన్నా? తెలుసా మీకు? తెలియదండి, జస్ట్ గెస్ అనుకుంటున్నారు. చెప్పండి. కాకుంటే ఫ్రీజ్ చేసేద్దాంలేండి. ఫ్రీజ్ చేసేద్దాం అయితే. ఓకే అండి. ఓకే, కాకుంటే చెప్పండి. ఫ్రీజ్ చేసేద్దాంలేండి. ఓకే, సరే. ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకున్నది మా కోసం పాట పాడండి. పాటలు చాలా బాగా పాడుతున్నారు మీరు ఇందాక పాట. మీరు కరెక్టా కాదా చెప్పండి, పాడతా కంపల్సరీ. లేదు, ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకునే ముందు పాడేయండి మీరు. పాడాలా? పాడండి. పాడతాండి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. కరియించుమని చల్లని శరణంబుల నీడవోలే, పూలదండవోలే, కర్పూర కలికవోలే, కర్పూర కలికవోలే.
ఎంతటి నరజానవో నా అంతరంగమందు నువ్వే కలకాలము వీడని సంఖ్యలను వేసినావు అంతే అండి. చాలా బాగా పాడారండి. పాటలే ఇష్టమండి. ఓకే, అదే అనుకుంటున్నారు, పాత పాటలు చాలా బాగా పాడుతున్నారు. ఇష్టమా? ఎక్కువగా చూస్తుంటారా ఓల్డ్ మూవీస్ అని? పాత పాటలే, అప్పటి సినిమాలే అర్థము ఉంటాయండి, బాగుంటాయి. ఓల్డ్ మూవీస్ ఎప్పుడైనా బెస్ట్ మూవీస్ అండి. సో ఎక్కువగా చూస్తుంటారా ఓల్డ్ మూవీస్ మీరు? ఓల్డ్ మూవీస్ చూస్తామండి, కథలు అన్ని బాగుంటాయి కదా. ఇప్పటివి ఏముంటాయి, అన్ని ఎగురుడు తుంకుడు కదా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామారావు అండి. రామారావు గారు. ఓకే, సో ఓల్డ్ మూవీ అయింది ఏమి ఇష్టం మీకు బాగా? అదే ఆ సినిమానే నేను మీకు ఆడినా కదండి, పాట బుల్లే కావాలి కథ, ఆ సినిమా చాలా ఇష్టము. ఓకే, అందులో ఇంకేదైనా చాలా మంచి పాటలు ఉన్నాయి, ఏదైనా పాడొచ్చు కదా మంచి సాంగ్ ఆ మూవీలో నుంచి? ఇదే అండి, ఈ పాటనే చాలా ఇష్టము. జమున రామారావు ఉంటారు. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్, అలాగే ఎటువంటి కెమికల్స్ అనేవి ఇందులో యూజ్ చేయలేదు. చాలామంది చెప్తున్నారు గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగున్నాయని, సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్ని హైదరాబాద్లో ఉండే వారికి కావాలనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో డీటెయిల్స్ కనుక్కోవచ్చు. గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, సీతమ్మ వాకిట్లో. అవునండి, సీతమ్మ వాకిట్లో. మీ పేరు? జైనాది. ఏంటండి? జైనాది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అనంతపురం జిల్లా. ఓకే అండి, రీసెంట్ గా కాల్ చేసినట్టున్నారు కదా మీరు? అవునండి, గుర్తుపట్టుకున్నారు మధు గారు. గుర్తుపట్టానండి మీ వాయిస్. అవునా, ఓకే. మరి మీకోసం ఒక సాంగ్ పాడతా. ఓకే ఓకే, సో ఇంకేంటండి విశేషాలు? ఏం చేశారు మార్నింగ్ నుంచి? అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా భారత్ టుడే ఛానల్. పాడమంటారా? పాడేస్తారా? ఏంటి చాలా తొందరగా ఉన్నారు ఇవాళ? ఏం లేదు, టెన్షన్. కాల్ కలుస్తుందో టెన్షన్, కాల్ కలగకపోతే టెన్షన్. కాల్ కనెక్ట్ అయిందిగా, టెన్షన్ పడ్డాం ఎందుకు? కూల్ గా ఉండండి. అదొక టెన్షన్. ఎందుకు ఆటోమేటిక్ గా మనం వద్దన్నా మన బాడీలో టెన్షన్ వచ్చేస్తుందా? అయితే పాట పాడేసేయండి, టెన్షన్ తగ్గుతుందేమో చూద్దాం. అవునా, అయితే సరిపోతుంది. ఇండిపెండెన్స్ డే సంబంధించిన సాంగ్ పాడతా. ఓకే అండి, పాడండి. ఓకే. ఆకుపచ్చ రంగుర పాడి పంటలకు రండి ఓ రైతులార జెండా ఎగరవేద్దాం, జెండా ఎగరవేద్దాం. అశోక జన్మ చక్రము గర్మందుకొనిస్తురా, రండి ఓ వీరులార జెండా ఎగరవేద్దాం, మన జెండా ఎగరవేద్దాం. రంగుల సాగిపోయి రంగుల జెండా అంటే అండి. చాలా బాగా పాడారండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎందుకు అంత తొందరగా ఉన్నారు? ఎందుకో టెన్షన్ ఇస్తా ఉంది, ఇంకా ఆన్సర్ కరెక్ట్ గా చెప్తున్నా లేదా అని. చెప్తారులేండి.
చెప్పడానికి ట్రై చేయండి మాక్సిమం. అవునా మేడం? ఇంకా భోజనం చేశారా మేడం? ఏంటండి? భోజనం అయిందా మేడం? లేదండి, మన ప్రోగ్రామ్ అయిపోయాక తింటాను నేను. మేము కూడా అంతే, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు భోజనం ఏ రోజు చేయలేదు. ఓకే, సో ఎవ్రీడే మన ప్రోగ్రామ్ అయిపోయాక లంచ్ చేస్తారనమాట. అవును మేడం, షో డైలీ షో కంపల్సరీ, ఏది ఏమైనా షో మాత్రం మిస్ అవ్వం మేడం. ఓకే, సో క్వశ్చన్ వెళ్ళిపోదాం అయితే. మళ్ళీ అట్లే నన్ను గెలిపించాలి ఎలాగైనా ఈరోజు. షూర్ అండి, మాక్సిమం ట్రై చేస్తాను నేను. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. మేడం, క్వశ్చన్ వచ్చేసి రెక్టిఫైడ్ స్పిరిట్లో ఆల్కహాల్ ఎంత ఉంటుంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రెక్టిఫైడ్ స్పిరిట్లో ఆల్కహాల్ శాతం ఎంత ఉంటుంది? ఆప్షన్స్ ప్లీజ్. క్వశ్చన్ ఇంకా రాలేదు మేడం. ఇప్పుడు వచ్చుంటుంది చూడండి, నేను చెప్తున్నాను కదా, మీరు వినండి ఒకసారి. రెక్టిఫైడ్ స్పిరిట్లో ఆల్కహాల్ ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ ఏ వచ్చేసి 90% ఆల్కహాల్, ఆప్షన్ బి 96% ఆల్కహాల్, ఆప్షన్ సి 94% ఆల్కహాల్, ఆప్షన్ డి 98% ఆల్కహాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఒక నిమిషం ఉండండి మేడం. ఓకే, ఏదనుకుంటున్నారు మీరు? అది 90% అనుకుంటున్నాను మేడం. 90% అనుకుంటున్నారా? అవును. అది కాకుండా ఏదన్నా చెప్పండి, గెస్ట్ చేయండి ఏదన్నా. అది కాకుండా ఇంకొంచెం క్లూ ఇవ్వండి మేడం. నాకు తెలియదండి, అందుకే చెప్తున్నారు. ఏ కాకుండా వేరేది ట్రై చేయండి అండి. టైం అయిపోతుండే ఏదో ఒకటి చెప్పేసేయండి. 96% అనుకుంటున్నాను మేడం. ఏంటండి? 96. ఓకే అండి, ఫ్రీజ్ చేసేద్దాం, టైం అయిపోయింది. ఓకే మేడం. ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకున్నందుకు మంచి పాట పాడండి మాకోసం. మళ్ళీ సాంగ్ ఇందాక దేశానికి సంబంధించి పాడారు కదా, ఇప్పుడు ఏదైనా సినిమాలో ఏదైనా సాంగ్ పాడండి. సినిమా సాంగ్. ఓకే, ట్రై చేస్తాను. ఓకే అండి, ట్రై చేయండి. సాంగ్ ఏది గుర్తు రావడం లేదు మేడం. ఈసారి కాల్ చేసినప్పుడు మంచి సాంగ్. లేదు, మీరు ఇప్పుడు పాడాల్సిందే, తప్పదు. అవునా మేడం? అంతే మేడం. అంతేనా? అయిపోయిందా అండి? ఓకే, సో ఆన్సర్ కరెక్ట్ కదా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం పూజ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, పూజ ఐటమ్స్లో స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, అలాగే సాంబ్రాణి ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ అగరబత్తీస్ అందుబాటులో ఉన్నాయి. దేవుడికి ఏదైనా సమర్పించేటప్పుడు అన్ని స్వచ్ఛమైనవి సమర్పించాలంటారు కదా, సో మా గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్స్ హైదరాబాద్లో ఉండే వారికి కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, ఎవరు? హాయ్ అండి, నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆకువీడండి. 3 సార్లు ఓడిపోయామండి, ఈజీగా అడగండి వాళ్ళు. షూర్ అండి, తప్పకుండా ట్రై చేస్తాను ఈజీ క్వశ్చన్ అడగడానికి. అలాగే నేను కూడా మాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సరే అండి, క్లూ ఇవ్వండి బాగా ఈజీగా. షూర్ అండి. ఇంకేంటి విశేషాలు? పనులన్నీ అయిపోయాయి ఇంట్లో? అయిపోయాయండి. ఏం చేస్తారు ఇవాళ స్పెషల్స్? ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, ఏమైనా పూజ ఏమైనా చేసుకున్నారా? ఆ పూజ మా వాళ్ళు డైలీ చేసుకుంటామండి. ఈ రోజు రాత్రి గృహప్రవేశానికి వెళ్ళామండి. ఏం ప్రసాదం ఏం చేయాలి, పళ్ళు పెట్టేసాం. ఓకే, గృహప్రవేశానికి వెళ్ళారా? మీదా లేకపోతే మీ రిలేటివ్స్ దా? మా చిన్న అత్తగారిదండి, నిద్ర లేదు. మా వాళ్ళకి పళ్ళు పెట్టేసాం అందుకే. ఓకే, అమ్మవారికి పళ్ళు అంటే కూడా చాలా ఇష్టం లేండి. పళ్ళు పెట్టేసి చేసుకున్నాం. ఓకే, ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇప్పుడే బయటకు వెళ్ళారండి పక్కన వాళ్ళ ఇంటికి. చిన్నపిల్లలా? కాదండి, మొన్న పాట పాడింది కదా మా అమ్మాయి. అవునులేండి, గుర్తుంది. ఒకసారి కలిసినప్పుడు పాడింది.
సో ఇంకేంటండి విశేషాలు? ఏముందండి మామూలే. సో బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సోషల్ డిస్టెన్స్, మాస్క్? అవునండి, రాత్రి 5గురమే ఉన్నామండి గృహప్రవేశం దగ్గర. నైట్ 12ంటికి వచ్చిందండి, 12:30కి. ఓకే, ఏదైనా జాగ్రత్తగా ఉండాలి కదా, ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అవునండి. సో మా కోసం పాట కానీ చిట్కా కానీ చెప్పేసేయండి అయితే. శారీ బాగుందండి ఈరోజు. థ్యాంక్ యూ అండి. మీరు సొంతంగా తెచ్చుకుంటారండి, వాళ్ళు ఇస్తారండి? నాకు డౌట్ అండి. ఏంటండి? శారీలు మీ శారీ తెచ్చుకుంటారా లేకపోతే వాళ్ళు ఇస్తారా? రెండు అండి. రెండునా? అదే వాళ్ళు ఇస్తారు, నేను తెచ్చుకుంటాను. సుమా గారు మీరు కట్టకుండా కడతారు కదా యాంకర్లు అందరూ. అవునులేండి, ఆఫీస్ వాళ్ళు కూడా ఇస్తారు. ఇంకేంటండి విశేషాలు? ఇంకేముందండి మామూలే. నాకోసం మంచి పాట పాడండి అయితే. పాడతామండి. పాడండి. తెలుగు జాతి తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. గుర్తులేదండి సరిగ్గా ఇంకా. కానీ బాగానే పాడారు తెలుగు భాష గురించి. చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తుంటారా మన తెలుగు లాంగ్వేజ్ గ్రేట్నెస్ గురించి, గొప్పతనం గురించి? మేము తెలుగులోనే మాట్లాడతామండి, పల్లెటూరు కదా. అదే చాలా మంది వేరే వేరే లాంగ్వేజెస్ యూజ్ చేస్తుంటారు కదా, అదే గొప్ప అనుకొని. స్కూల్లో అంటే తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు పిల్లలకి. అదే కొంతమందికి చెప్తుండాలి, మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి మన తెలుగు భాష గురించి. ఇంకేదైనా సినిమా మూవీ పాడొచ్చు కదా మా కోసం. ఇంకేం పాడమంటారు? మీకోసం ఒక పాట పాడతానండి. నా కోసమా? ఓకే, పాడండి. మల్లె పువ్వులా నువ్వు నవ్వితే వెళ్ళు వచ్చి వాళ్ళదా, పొద్దు పడుపులా నువ్వు నవ్వితే రేయి ఎండకాయదా, చందమామలా నువ్వు నవ్వితే పున్నం వచ్చి వాళ్ళదా, స్వాతి ముత్యమై నువ్వు నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. అది మర్చిపోయానండి, అంతవరకు గుర్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అడగండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, జికా వైరస్ను అంతం చేయడానికి 2 రకాల టీకాలను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జికా వైరస్ను అంతం చేయడానికి 2 రకాల టీకాలను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఆప్షన్ బి సన్ ఫార్మా, ఆప్షన్ సి భారత్ బయోటెక్, ఆప్షన్ డి శాంతా బయోటెక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. సి అండి. సి అనుకుంటున్నారా? చదివారా మీరు ఎక్కడన్నా? వైరస్ కూడా వచ్చిందండి. వైరస్ కూడా వచ్చిందా? నాకు తెలీదు. ఏంటండి వినిపించట్లేదు? ఆ వైరస్ కూడా వచ్చిందండి, కరోనా వైరస్ కాకుండా. ఇంతకుముందు వచ్చింది అనుకుంటాను. ఇది సి అనుకుంటున్నారా? క్లూ ఇవ్వరా? క్లూ ఇవ్వరండి. 3 సార్లు ఓడిపోయామండి. సి ఫ్రీజ్ చేసేద్దాంలేండి అయితే. ఓకే, మొన్న శుక్రవారం కూడా కలిసింది, ఓడిపోయామండి. మళ్ళీ ఇప్పుడు కలిసింది. వాళ్ళు గెలుస్తారేమో చూద్దాం అయితే. సి ఫ్రీజ్ చేసేద్దాం. సరే అండి. ఓకేనా? అంటే ఎక్కడ న్యూస్ లో విన్నానండి, న్యూస్ చదివేటప్పుడు. ఓకే ఓకే, వార్తల్లో ఫ్రీజ్ చేసేద్దాం. టైం అయిపోయింది. ఓకే, ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. రైట్ ఆన్సర్ కరెక్ట్ కాదో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో గోదర్బార్ ప్రోడక్ట్స్ వారు శానిటైజర్స్ కూడా సేల్ చేస్తున్నారు. అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కరోనా టైంలో ఎంత ఆర్గానిక్ వాడితే అంత మంచిది కాబట్టి మా గోదర్బార్ శానిటైజర్ని యూజ్ చేయండి. గోదర్బార్ ప్రోడక్ట్స్లో బాడీ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెసెంటెడ్ బై గోదర్బార్. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో.
హాయ్ అండి, ఎవరు? సీతమ్మ వాకిట్లో అవునండి, సీతమ్మ వాకిట్లో. ఎవరు కాల్ చేస్తున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి గురువారం. విజయలక్ష్మి గారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎలా ఉన్నారు విజయలక్ష్మి గారు? బాగున్నాను. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అయితే ఇవాళ? అయిపోయింది. మాకు యూట్యూబ్ లో రావట్లేదు, ఇంటర్వ్యూలో చూస్తున్నాను. చాలా ఓకే, నేను క్వశ్చన్ రిపీట్ చేస్తానులేండి 2 times, నో ప్రాబ్లం. ఇంకేంటండి విశేషాలు? ఏముంది, అంత బాగానే ఉంది. వర్షం పడుతుంది. అక్కడ వర్షం పడుతుందా? ఇక్కడ కూడా వర్షం పడుతుంది. హైదరాబాద్లో పడుతుందా వాన? అవునండి, ఇక్కడ కూడా వర్షం పడుతుంది, మొన్నటి నుంచి పడుతుంది. ఇంకా లంచ్ ఏం చేశారు ఇవాళ? ఇంకా చేయలేదు. అంటే వంట ఏం చేశారంటున్నాను. భోజనం ఇంకా చేయలేదు. ఆకుకూర పప్పు. ఆకుకూర పప్పు చేశారా? హెల్దీలండి చాలా. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, ఏమైనా స్పెషల్స్ చేశారా? పూజ చేశారా? లేదు, సెకండ్ వారం చేస్తున్నాను. ఓకే ఫస్ట్ సెకండ్ 2 times చేశాను. ఓకే అండి. సో ఈ కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎవరికంటే తీసుకుంటున్నాం, శానిటైజర్ వాడుతున్నాం, బయటకి ఎక్కువ వెళ్ళట్లేదు. సో మన గోదావరి శానిటైజర్ యూజ్ చేస్తున్నారా? ఇంకా లేదు, నాకు ఇంకా జాగ్రత్తలు రాలేదు. ఓకే, ఇంతకుముందు గెలిచారా మీరు? ఒకసారి గెలిచాను, ఇంకా రాలేదు. వచ్చేస్తాయిలేండి. మొన్న విన్నాలేదు, మొన్న ఓడిపోయాను. నాకు టైం సరిపోతుంది, అది ఇస్తే లేట్గా వచ్చాను బాగా. నేను 2 times రిపీట్ చేస్తున్నాను. చేస్తున్నారు, మీరు చేస్తున్నారులే, కానీ మాకు చాలా క్వశ్చన్లు కూడా టఫ్గా ఉంటున్నాయి. క్వశ్చన్స్ ఈ మధ్య కొంచెం టఫ్గా ఉంటున్నాయి, నాకు అనిపించిందండి. అవును, టఫ్గా ఉంటేనే కదా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గెలవాలనే ఆసక్తి ఉంటుంది కదా. కొంచెం క్లూ అది ఇవ్వాలి కదా. నేను ట్రై చేస్తున్నాను క్లూ ఇవ్వడానికి చాలా. అంటే టైం సరిపోవట్లేదు. ట్రై చేయండి. 2 times ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఓకే, అంటే మీకు టైం సరిపోతేమో మీరు ప్రూవ్ చేసేస్తున్నారు. నేను టైం అయిపోయాక ఇంకా ఎక్స్ట్రా 15 seconds ఇస్తున్నామండి అదే ఫినిష్ చేయడంలో. టైం సరిపోవట్లేదు, మాకు లేట్గా వస్తుంది కదా. ఓకే ఓకే, నేను ఇవాళ 2-3 times రిపీట్ చేస్తానులేండి క్వశ్చన్. ఓకే, సో మా కోసం పాట కానీ చిట్కా కానీ చెప్పేసేయండి. చిట్కానా? సాంబార్ చేసేటప్పుడు కందిపప్పుతో పాటు కొంచెం శనగపప్పు కూడా వేసి సాంబార్ చేస్తే టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, సాంబార్ చేసేటప్పుడు కందిపప్పుతో పాటు శనగపప్పు అంటున్నారా? కూడా కొంచెం ఒక గుప్పు వేసి మనం సాంబార్ చేస్తే 2 ఉడకబెట్టి. ఓకే, టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు. చాలా మంచి చిట్కా చెప్పారండి, థ్యాంక్ యూ. పాట పాడండి ఏదన్నా. తర్వాత పాడతా, అంతం ఇచ్చాక. క్వశ్చన్ అయిపోయాక ఇంకొక పాట పాడతారు కానీ ఇప్పుడైతే పాడండి క్వశ్చన్కి ముందు. అంటే టైం సరిపోవట్లేదని చెప్తున్నాను. ఇప్పుడు టైం సరిపోతుందిలేండి పాటకి. పాటకేమే టైం లేదు, టైం లిమిట్. గోదావరి పట్టు మీద పెట్టు కొమ్మల పెట్టుంది, మనసులో ఏముంది. మాధురి అయిపోయిందా? అయిపోయింది. సో ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూస్తుంటారా మీరు? అప్పటి కాలం వెళ్ళండి, మేము వెళ్ళడమే. ఏంటండి? 58 years ఓల్డ్ అనడమే కదా. అదే, కొంతమందికి నార్మల్ మూవీస్ ఇష్టం, కొంతమందికి చాలా ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం కదా. అవును, నాకు కూడా ఓల్డ్ మూవీస్, ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అవును. ఓకే అండి, సో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి IRNSSలో ఎన్ని ఉపగ్రహాలను ఉపయోగిస్తారు? IRNSSలో ఎన్ని ఉపగ్రహాలను ఉపయోగిస్తారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. IRNSSలో ఎన్ని ఉపగ్రహాలను ఉపయోగిస్తారు? నోట్ చేసుకున్నారా? అర్థమైందా క్వశ్చన్ మీకు?
అదే IRMISS ఏదో అంటున్నారు కదా. IRNSS లో ఎన్ని ఉపగ్రహాలను ఉపయోగిస్తారు? IRNSS. అవునండి, ఎన్ని ఉపగ్రహాలను ఉపయోగిస్తారు? క్వశ్చన్ వచ్చేసి. ఓకే, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 6, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 7. ఆప్షన్ డి 7. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. 8, 24 అంట. 20 ఆప్షన్స్ వచ్చేసి 24, 6, 8, 7. 24, 6, 8, 7. కొంచెం కొంచెం క్లూ ఇవ్వాలంటారా? ఫస్ట్ ఏది అనుకుంటున్నారు చెప్పండి. అంటే మీరు కొంచెం క్లూ ఇవ్వండి. 24 ఏమో అనుకుంటున్నా, క్లూ కూడా ఇవ్వండి. 24 కాకుండా ట్రై చేయండి. 24 కాకుండా అంటే తక్కువ ఎక్కువ అండి. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. 7 అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేసేద్దామా అయితే? టైం అయిపోయింది. ఓకే, ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్ట్ గా తెలుసుకున్నది. మంచి పాట పాడండి. పాడతానన్నారుగా. ఓల్డ్ మూవీస్ నుంచి ఏదైనా మంచి పాట పాడండి. ఓల్డ్ మూవీస్ నుంచా? ఓల్డ్ మూవీస్ నుంచి అంటే గుర్తురాట్లా. సరే, మీకు ఏదైనా ఇష్టమైన పాట పాడేసండి అయితే. నాకు ఇష్టమైన పాట పాడండి. నా కన్నులు లోకం, నా కన్ను అంటే చాలా చిన్నగా వినిపించింది. అసలు నాకు ఏమీ అర్థం కాలేదు పాట. అర్థం కాలేదా? సరే అండి, ఆన్సర్ కరెక్ట్ కాదు చూసిద్దాం. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్లో బాడీ కేర్ ఐటమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే హర్బ్ షాంపూ, అలాగే హర్బ్ సోప్స్, హర్బ్ ఆయిల్ అందుబాటులో ఉంది. అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో శానిటైజర్స్ కూడా సేల్ చేస్తున్నారు గోదర్బార్ ప్రోడక్ట్ వారు. అలాగే ఈ కరోనా టైంలో ఎంత ఆర్గానిక్వి, హైజీన్వి వాడితే హెల్త్కి, హెయిర్కి అంత మంచిది కాబట్టి మా గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. చాలామంది కాలర్స్ చెప్తున్నారు గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, ఎవరు? నా పేరు సవిత అండి. కవిత గారా, సవిత గారా? సవిత అక్కయ్య, మీకు పెద్ద ఫ్యాన్ ని. అవునా? థ్యాంక్ యూ. అవును, ఇవాళ మీరు చాలా బాగున్నారు శారీలో, ఎల్లో కలర్ శారీలో. థ్యాంక్ యూ సో మచ్ సరిత. మీ వాయిస్ కూడా చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మంచిర్యాల నుంచి, మంచిర్యాల దగ్గర ఐబీ తాండ్రని సిటీ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, ఏం చేస్తుంటావు సరిత? అక్కయ్య ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? సో ఫ్రీ టైంలో ఏం చేస్తున్నావు? బోల్డ్ ఎంత టైం దొరికేస్తుంది కదా లాక్డౌన్లో. బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు కుకింగ్ అట్లా ఏదో ఒకటి ట్రై నేర్చుకోవడం. సో ఇంతవరకు ఎన్ని వంటకాలు ట్రై చేసావు మరి? ఒక 4-5 అంతే, ఎక్కువ లేవు. ఏంటి అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. ఒక 4-5 ట్రై చేసా అంతే. ఓకే, నీకు ఇష్టమైన ఐటమ్ ఏది? ఏం ట్రై చేసావు మరి? ఎగ్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఒక్క నిమిషంలో చెప్పేస్తావా? నీకు ఇష్టమేంటి? నాకు ఇష్టమైందా? గుత్తి వంకాయ కూర. ఓ, సో ఒక్క నిమిషంలో చెప్పేస్తావా ఎలా చేసావు మరి? మేము ట్రై చేస్తాము. నార్మల్ గా బాగానే చేసాం. ఓకే, సో అంటే ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు కదా. ఓకే, ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, ఆనియన్స్,
అల్లం పసుపు వేసిన తర్వాత ఎగ్ వేసేసి కొంచెం మసాలా యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఎగ్ కర్రీ ఇలా చేస్తారనమాట. అంటే నేను ఇలానే చేస్తాను. ఓకే, ఎలా వచ్చింది మరి రిజల్ట్? కర్రీ ఎలా ఉంది? బానే ఉంది. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారా? ట్రై చేస్తున్నా. అన్నయ్య ఉన్నాడు నాకు. ఓకే, అన్నయ్య ఏం చదువుతున్నారు? నేను బీటెక్ 3rd year అయిపోయింది. ఓకే, సో ఇంకా ఏమైనా కోర్సెస్ చేస్తున్నావు ఆన్లైన్లో? చాలా మంది ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నారు కదా. అవును, ప్రిపేర్ అవుతున్నా ఇంట్లో. ఓకే, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. ఎంపీసీయా? ఓకే, సో ఫ్యూచర్లో ఏం తీసుకోవాలనుకుంటున్నావు నెక్స్ట్? బీటెక్కా ఇంకేదన్నానా? బీటెక్ తీసుకుందాం అనుకుంటున్నా నార్మల్గా. ఏ ఫీల్డ్ ఇష్టం మరి? సిఎస్సి, కంప్యూటర్ సైన్స్. ఓకే, సో కంప్యూటర్స్ అంటే బాగా ఇంట్రెస్టా? ఓకే, మన షో రెగ్యులర్గా చూస్తుంటావా? రెగ్యులర్ గా చూస్తా, రెగ్యులర్ గా కాల్ కూడా చేస్తారు. లక్కీగా ఇవాళ కనెక్ట్ అయింది. ఇంతకుముందు కాల్ చేసావా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయిందనమాట. ఓకే, నీకు ఇష్టమైన పాట ఏదైనా పాడేసే అయితే. పాట రావు నాకు. మీరు పాటలు రావా? మీరు పాడచ్చు కదా, డైలీ అడుగుతారు అందరినీ. నేను పాట నేర్చుకొని ట్రై చేస్తానులే. ఏదైనా మంచి పాట పాడు నీ ఫేవరెట్ హీరోకి సంబంధించి. ఓకే, ఒక హిందీ సాంగ్ పాడతా. హిందీ సాంగా? ఓకే, ఏ సాంగ్? చెన్నా మేరేయా. చెన్నా మేరేయా. ఓకే, పాడు. ఓకే. अच्छा चलता हूँ दुआ में याद रखना, मेरे जिक्र का जुबां पे स्वाद रखना, दिल के संदूकों में मेरे अच्छे काम रखना, चिट्ठी तारों में भी मेरा तू सलाम रखना, अंधेरा तेरा मैंने ले लिया, मेरा उजला सितारा तेरे नाम किया, చెన్నా మేరేయా మేరేయా. అంతే. ఓకే, బాగా పాడు. సో ఈ కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు మరి? సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్క్, శానిటైజర్. ఓకే, లెమన్ వాటర్ తాగుతున్నా, డైలీ లెమన్ వాటర్. ఇంకా ఫుడ్ పరంగా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఇదంటే హెల్దీ ఫుడ్ కొంచెం, లైక్ మేము జొన్న రొట్టె బాగా చేస్తాం. ఓకే, చాలా హెల్దీ అంటారు. నైట్ టైం తీసుకుంటావా? ఓకే, ఇంకా చాలా మంది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుంటాం, డ్రై ఫ్రూట్స్ అని చెప్తున్నారు. ఏమైనా ట్రై చేస్తున్నావు మరి? ఎక్కువగా తీసుకుంటున్నావా? డైలీ బాదం. కషాయం మరి? కషాయం అంటే ఏం లేదు, లూప్ వామ్ వాటర్ లో లెమన్ ఇంకా హనీ. ఓకే ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి 11వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాష ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 11వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాష ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కొంకణి, ఆప్షన్ బి మణిపురి, ఆప్షన్ సి నేపాలి, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంచెం హెల్ప్ చేయండి, క్లూ ఇవ్వండి. అసలు ఏదనుకుంటున్నావు ముందు చెప్పు. మణిపూరి అనుకుంటున్నాను. మణిపూరినా? అది కాకుండా ఏదన్నా చెప్పు. ఏదనుకుంటున్నావు అది కాకుండా? నేపాలి. అంటే మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి కదా, మళ్ళీ ఆలోచించి చెప్పు. కొంకణి. ఓకే, ఫ్రీజ్ చేసిద్దాం, టైం అయిపోతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ ఏ. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కాదో చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఓ సారీ, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని అంట. 11వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాషలు ఏవంటే కొంకణి, మణిపురి, నేపాలి. అన్ని భాషలు
యాడ్ చేసేసారట. సో సారీ, నెక్స్ట్ టైం ట్రై చేయి, కంపల్సరీగా ఈసారి గెలుద్దాం అని ఆశిద్దాం. సో ఇవాళ కాల్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ, అలాగే గెలిచిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే కాల్ కనెక్ట్ అయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, టుమారో ట్రై చేయండి, కంపల్సరీగా కనెక్ట్ అవుతుంది. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్ బ్రాడ్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.